ఇవాళ మన టాపిక్ పార్కిన్సన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా పార్కిన్సన్స్ అనేది నాడీ వ్యవస్థపై భారీగా ప్రభావం చూపి మన శారీరక మానసిక వ్యవస్థను దెబ్బతీసే రోగంగా మనం భావించవచ్చా? అయితే ఈ పార్కిన్సన్స్ అనేది చాలా వరకు కూడా మనం వృద్ధాప్యంలోనే చాలా పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి పెద్దవాళ్ళకే కాదు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా వచ్చే ప్రమాదం ఉందా? మరి దీని గురించి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి, షేర్ చేసుకోవడానికి డాక్టర్ యశ్వంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇవాళ హెల్త్ జోన్లో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ యశ్వంత్ గారు. ముఖ్యంగా ఈ పార్కిన్సన్స్ అనేది ఏమిటి అసలు? వాట్ ఆర్ ద కాసెస్ అసలు? పార్కిన్సన్స్ అనేది పెద్ద వయసులోనే వస్తుంది. అది మోస్ట్ కామన్గా 65 years అరౌండ్గా ఉన్న వాళ్ళలో స్టార్ట్ అవుతుంది పార్కిన్సన్స్ సిమ్టమ్స్. ఇది కారణాలు వచ్చేసి కొంత జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ జెనెటిక్ కాంపోనెంట్ ఉన్న వాళ్ళు సమ్ ఆఫ్ ద టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, కొన్ని ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు, కొన్ని వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడే అది డిసీజ్ సిమ్టమ్స్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. సో జెనెటిక్ రిస్క్ ఉన్నంత మాత్రాన రావాలని గ్యారంటీ కూడా లేదు. ఈ రెండు థింగ్స్ జరగాలి, అప్పుడు మాత్రమే పార్కిన్సన్స్ లక్షణాలు బయటికి కనిపిస్తాయి. ఓకే, అసలు బేసిక్గా వాట్ ఈస్ కాల్డ్ పార్కిన్సన్స్? అసలు ఏంటి అసలు? చాలా మంది కూడా అది తెలియదు డాక్టర్. పార్కిన్సన్స్ని సాధారణంగా వాడుక భాషలో వణుకుడు జబ్బు అంటారు. ఈ వణుకుడు జబ్బు అంటే మనకి ఇనీషియల్గా వచ్చే లక్షణాలు ఏంటంటే, ఒక చెయ్యి వణుకుతుంది. అది ఎడమ చెయ్యని కావచ్చు, కుడి చెయ్యని కావచ్చు, ఏదో ఒక్క చెయ్యి వణుకుతుంది. ఇది ఇనీషియల్గా ఒక చెయ్యి వణుకి 3 to 6 monthsలో ఇంకో చెయ్యి కూడా వణకడం స్టార్ట్ అవుతుంది. బట్ దీంతో పాటుగా బాడీ స్పీడ్ చాలా తగ్గిపోతుంది. చాలా స్పీడ్ తగ్గిపోవడం వల్ల ఏదైనా పని, వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని రావడానికి ఒక 5 to 10 minutesలో చేసే మనిషి ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పని చేయడానికి 20 to 30 minutes తీసుకుంటారు. ప్రతిదీ చాలా స్లోగా చేస్తారు. భోజనం చేయడం కూడా చాలా స్లోగా చేస్తారు. నడిచినా స్లోగా నడుస్తారు. ఏదైనా వాళ్ళని ప్రశ్న అడిగినా కానీ వాళ్ళు విని అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ మనకి రిప్లై ఇవ్వడానికి చాలా స్లోగా లో వాయిస్తో వస్తుంది. సో ఓవరాల్గా బాడీలో స్పీడ్ తగ్గిపోతుంది. దాంతోపాటుగా వణుకు అనేది చాలా ఎవిడెంట్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఓవర్ టైం పోతున్న కొద్దీ ఇంకా కొన్ని లక్షణాలు యాడ్ అవుతాయి. అదే ఒక 1 year 2 years ఆఫ్ పార్కిన్సన్స్ వెళ్ళినట్టయితే కనుక వీళ్ళకి నడక ఇబ్బంది కూడా మొదలవుతుంది. అంటే నడుస్తూ ఫాల్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, ఏదైనా స్లిప్పరీ సర్ఫేస్ దగ్గర, వాష్రూమ్స్లో, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. సో వీటితో పాటు ఇంకా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక 5 to 8 years ఆ టైంలో వచ్చేసరికల్లా వీళ్ళకి కొంచెం చిన్న మతిమరుపు, మనుషులు లేకపోయినా కానీ వాళ్ళు కనిపిస్తున్నట్టుగా ఉండడం, లేకపోతే వాళ్ళు ఎవరు నా గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నాకు కనిపిస్తున్నారు, అక్కడ ఏదో పాముల్లాగా వచ్చాయి, అక్కడ చీమలు పారుతున్నాయి, ఇట్లా అన్నీ కనిపించని వాటిని కూడా కనిపిస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. సో యూజువల్గా సీక్వెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ అయితే ఇలా ఉంటాయి. బట్ కామన్గా మా దగ్గరికి వచ్చేది, ఓపీలో మమ్మల్ని కలిసేది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా స్లో అయిపోయాడు మనిషి అని చెప్పి తీసుకొస్తారు. సెకండ్ కామన్ రీజన్ వచ్చేసి చెయ్యి వణుకుతుంది అని చెప్పి తీసుకొస్తారు. సో వీటితో వచ్చినప్పుడు మేము ఇంకా మిగతా లక్షణాలన్నీ అడిగి మేమంతా తీసుకొని అది పార్కిన్సన్స్ లక్షణాలుగా గుర్తిస్తాము.